యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వ్రతానికి భంగం కలగకూడదని కన్నయ్యతో పూజ పూర్తి చేయించాను. ఇది తప్ప? నేను కావాలనైతే కన్నయ్యతో వ్రతం చేయించలేదు కదా, అనుకోకుండా అయింది కదా. మరెందుకు కన్నయ్య నన్ను ఇలా దోషిలో నిలబెడుతున్నావు? కన్న తల్లి ఎక్కడైనా తన పిల్లల్ని చిన్న చూపు చూస్తుందా? చూడదు కదా. మరెందుకు అత్తయ్య గారు నా విషయంలో పొరపాటు పడుతున్నారు? ఆ పిల్లాడి పేరు నీ పేరే కన్నయ్య. అంతేకాకుండా చిన్నప్పుడు నువ్వు ఎలా ముద్దు ముద్దుగా మాట్లాడేవాడువో, చిలిపి పనులు చేసేవాడువో, అందరినీ ఆపదల నుంచి ఎలా కాపాడేవాడువో, తను కూడా అచ్చం నీలాగే చేస్తున్నాడు. అందుకే కన్నయ్య తట్టుకోలేక అలా అనుండొచ్చు. అంతేగాని నిన్ను తప్పు పట్టాలని కా శ్యామ. శ్యామ, ఈ కన్నయ్య ఉన్నాడు కదా, నీ బాధంతా చెప్పావు కదా, ఇక తనే చూసుకుంటాడు. నీ మీద ఉన్న అపోహలన్నీ అవే తొలగిపోతాయి. పద శ్యామ, పిల్లలు లేస్తారు. మామయ్య గారు, కాఫీ తీసుకోండి. అమ్మా శ్యామ, ఏంటి మామయ్య గారు? ఈ పేపర్లో ఒక అద్భుతమైన వార్త వచ్చిందమ్మా. ఒక పెద్ద రాబరీ కేసుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దాన్ని పోలీసులు ఛేదించారంట. వెంటనే నిందితులు పట్టుకుని అరెస్ట్ చేశారంట. చూసావా అమ్మా, సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడుతున్నాయో? ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి. ఆ రోజు వైర్లు కట్ చేశారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి. ఇంతకు ముందే చూశారు కదా మేడం. మళ్ళీ చూడాలి. వాళ్ళిద్దరూ మాస్క్ పెట్టుకున్నారు కదా, ఆ వీడియో ఒకసారి ఇస్తారా? అలాగే మేడం. మీ నెంబర్ చెప్పండి మేడం. సెండ్ చేశాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, వైర్ కట్ చేసిన సీసీ కెమెరా కాకుండా దాని ఎదురుగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా? ఉంది మేడం. అయితే ఒకసారి ఆ ఫుటేజ్ చెక్ చేయండి. ఎవరు కార్ తీసుకెళ్లారో అందులో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది కదా? అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే. 1 మినిట్ మేడం. శ్యామ ఇక్కడికొచ్చిందేంటి? ఒకవేళ సీసీ కెమెరా ఫుటేజ్ కోసం వచ్చిందా? మేడం, ఫుటేజ్ చూడండి. వాడెవడో కానీ
పక్కాగా ప్లాన్ చేశాడు. అందుకే ఆ రోజు అఖిల్ బాబు వేసుకునే డ్రెస్ లాంటిదే వాడు వేసుకున్నాడు. మేడం, వాళ్ళు మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారనుకుంటా. అవును, దీన్ని బట్టి చూస్తుంటే అఖిల్ బాబుని ఇంటి నుంచే ఫాలో అయ్యారనిపిస్తుంది. వాళ్ళని వదిలిపెట్టకండి మేడం, త్వరగా పట్టుకోండి, లేకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారో ఏమో. అతి తొందరలోనే పట్టుకుంటాను. సార్, నాకు ఈ ఫుటేజ్ కూడా కావాలి, కొంచెం పంపిస్తారా? ఓకే మేడం, సెండ్ చేస్తాను. అర్జునుడు అన్ని కోణాల్లో బాణాలు వదిలినట్టుగా ఈ శ్యామ అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. పంపించాను మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. శ్యామ మళ్ళీ ఎటు వెళ్తోంది? ట్యాక్స్ తర్వాత కట్టొచ్చు, ముందైతే తనని ఫాలో అవుదాం. నమస్తే సార్. రండి మేడం, కూర్చోండి. ఏంటి మేడం ఎలా వచ్చారు? సార్, మా హస్బెండ్ కేసుకి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చాను. ఇవిగోండి. ట్యాక్స్ ఆఫీస్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్. ఎవరు కాల్ మేడం? ఎస్ఐ గారితో మాట్లాడాలి. సార్ దగ్గర వేరే మేడం ఉన్నారు, మీరు కాసేపు వెయిట్ చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులే సీసీ కెమెరా వైర్ కట్ చేశారు. సార్, అదుకు చూడండి, అందులో మూడో వ్యక్తి ఉన్నాడు. అచ్చం మా హస్బెండ్ వేసుకున్న డ్రెస్ లాంటిదే వేసుకున్నాడు. అతనే కారు కూడా తీసుకువెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. మీరు గ్రేట్ మేడం, నిజంగా మీరు చాలా వర్క్ చేస్తున్నారు. మీ హస్బెండ్ నిర్దోషి అని తెలిసాక కూడా నిందితులు పట్టుకోవడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు. నిజంగా ఇది మెచ్చుకోదగ్గ విషయం మేడం. మేడం, వీళ్ళ ఫేస్కి మాస్కులు ఉండడం వల్ల ఎవరనేది సరిగా గెస్ చేయలేకపోతున్నాం. సార్, ఈ ఫుటేజ్ పాత కేసులో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవుతుందేమో ఒకసారి చెక్ చేయండి సార్. అలాగే మేడం. కానిస్టేబుల్ సార్, ఆ క్రిమినల్స్ ఫైల్స్ తీసుకురా. ఎవరికి మ్యాచ్ అవ్వట్లేదు మేడం. వీళ్ళ ఫేస్లు మాస్క్ లేకుండా ఉంటే ఎలా ఉంటాయో చూడడం మీ స్కెచ్ టీం వల్ల ఏమైనా కుదురుతుందా? అలాంటిదేం కుదరదు మేడం. పోలికలు చెప్తే స్కెచ్ వేసి గెస్ట్ చేయొచ్చు, కానీ వీళ్ళు ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకున్నారు మేడం. చెప్పడం కొంచెం కష్టమే మేడం, కానీ ఒకసారి ట్రై చేస్తాను. మీరు ఈ ఫుటేజ్ని నాకు పంపించండి. థ్యాంక్ యూ సార్. పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, వస్తాను. ఓకే మేడం. ఏంటి మేడం ఫోన్ చేస్తుంది? హలో మేడం, మీకేమైనా బుద్ధుందా? ఏం జరిగింది మేడం?
ఇప్పుడు మేమేం చేసాం? సీసీ కెమెరా వైర్ కట్ చేయమని చెప్తే మీరేం చేశారు? మీరు చెప్పినట్టే చేశాం కదా మేడం. అవునా? అయితే సీసీ ఫుటేజ్లో మీరెందుకున్నారు? ఏంటి మేడం మీరు అంటుంది? నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ శ్యామ చాలా తెలివైనది. మనం చిన్న క్లూ వదిలినా కూడా దాంతో మనల్ని పట్టుకుంటుందని. కానీ మీరేం చేశారు? మీరు చెప్పిందే కదా మేడం మేము చేసింది. అవును, నేను చెప్పిందే చేశారు. కానీ వైర్ కట్ చేసే ముందు కెమెరాలో మీరు రికార్డ్ అవ్వకూడదని తెలీదా? అంతేకాకుండా అక్కడున్న సీసీ కెమెరాలకి సంబంధించిన అన్ని వైర్స్ కట్ చేయమంటే మీరేమో ఒక్క వైరే కట్ చేశారు. ఆ శ్యామ ఇంకో కెమెరా ఫుటేజ్ కూడా చూసింది. అందులో నేను కూడా ఉన్నాను. ఫేస్ కనిపించకుండా మాస్కులు పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? ఛ! ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళని ఎక్కడైనా చూసారా? ఎలా గుర్తుపడతామండి? మాస్కులు ఉన్నాయి కదా, కొంచెం కూడా ఫేస్ కనిపించట్లేదు. అది కదండి, ఇంతకు ముందు చూసిన వ్యక్తులైతే మాస్కులు పెట్టుకున్నా అర్థమైపోతుంది కదా, అందుకని అడిగాను. లేదండి, నేనెక్కడ చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, ఎక్కడ చూసుండరు. నేను ఈ సిటీకి కొత్తగా వచ్చాను, ఈ రోజే వచ్చాను. ఓ అవునా, సరే. శ్యామ ఈ కేసుని వదిలిపెట్టేలా లేదు. నువ్వు ఎన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసినా ఏం ప్రయోజనం ఉండదు శ్యామ. ఏ చిన్న క్లూ కూడా దొరకనివ్వను. నువ్వు వేసే ఎత్తుకి పై ఎత్తు వేసి ఆధారాల్ని మాయం చేస్తాను. నువ్వెంత ప్రయత్నించినా ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకోలేవు. అఖిల్ బాబు, శ్యామా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏదైనా క్లూ దొరికిందా? యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ చిన్న క్లూ కూడా వదలలేదండి. సీసీ ఫుటేజ్ చూడడానికని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాను. సీసీ కెమెరా వైర్ కట్ చేసే ముందు రికార్డ్ అయిన ఫుటేజ్ చూస్తే ఇద్దరు వ్యక్తులు అనుమానంగా కనిపించారు. కానీ వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు. గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది. వేరే వర్షన్లో ట్రై చేయలేకపోయావా? అది కూడా చేశాను అఖిల్ బాబు. వాళ్ళిద్దరే కాదు, అసలు వ్యక్తి వేరే ఉన్నారని కన్ఫర్మ్ అయింది. వేరే వ్యక్తా? అవును అఖిల్ బాబు. వాళ్ళిద్దరిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే ఆ ఎదురుగా ఉన్న ఇంకొక సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే అసలు వ్యక్తి కనిపించాడు. వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా చేశారు. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అయ్యి మీరు వేసే ప్రతి అడుగు గమనించి మీరు ఆ రోజు వేసుకున్న డ్రెస్ లాగే తను కూడా వేసుకొని ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కీ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి కార్ని తీసుకెళ్లారు. వాళ్ళెవరో గుర్తుపట్టే అవకాశం లేకపోయిందా? చిన్న అవకాశం కూడా లేదు అఖిల్ బాబు. మొహాలకి మాస్కులు వేసుకున్నారు. కార్ తీసుకెళ్లిన వ్యక్తి అయితే చేతికి గ్లౌజులు కూడా వేసుకున్నాడు. ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకూడదని క్లియర్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు.
అలా అయితే ఎలా శ్యామా? అందుకే అఖిల్ బాబు నేను వెంటనే సీసీ ఫుటేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కూడా ఏ క్లూ దొరకలేదా? లేదు అఖిల్ బాబు, ఎస్ఐ గారికి ఫుటేజ్ చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్న నేరస్తులకి ఈ ఫొటోస్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయేమోనని చూస్తే మాస్క్లు ఉండడం వల్ల ఏమీ తెలియలేదు. అందుకే ఆ ఫుటేజ్ విషయంలో వాళ్ళ స్కెచ్లని గీయమని చెప్పి ఎస్ఐ గారికి చెప్పాను. తను వేయిస్తానని చెప్పారు. కానీ దానివల్ల క్లూ దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. వేరే కోణంలో ఆలోచించాలి. మనం ఏదో మిస్ చేస్తున్నాం అనిపిస్తుంది. అయినా వాళ్ళకి ఎందుకండి మన మీద ఇంత కక్ష? ఎన్ని రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, కానీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం అవడం లేదు. డోంట్ వరీ శ్యామా, నువ్వు దిగులు పడకు. ఇలాగే ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అఖిల్ బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని పట్టుకోవాలి. మన కుటుంబానికి ఏ హాని జరగకూడదంటే వాళ్ళెవరో తెలియాల్సింది. అలా అయితేనే నిజానిజాలు బయటపడతాయి. వాళ్ళు మన మీద పగ ప్రతీకారాలు ఎందుకు పెంచుకున్నారో అర్థమవుతుంది. అప్పుడే వాళ్ళకి మనం బుద్ధి చెప్పొచ్చు. శ్యామా, ఖచ్చితంగా నువ్వు వాళ్ళని పట్టుకుంటావు. ఆ నమ్మకం నాకుంది. చూడండి పిల్లలు, మీకు థియరీ క్లాసెసే కాకుండా ప్రాక్టికల్ క్లాసెస్ కూడా చాలా ముఖ్యం. అందుకే పిల్లలకు ప్రాక్టికల్స్ చేయిస్తూ ఉంటాం. అవే మీకు లైఫ్లో మానసికంగాను శారీరకంగాను ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలిగే శక్తి మీకు అలవడాలంటే ఈ ప్రాక్టికల్స్ నేర్చుకోవాలి. దాంట్లో భాగంగానే మన స్కూల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రాజెక్ట్ వర్క్స్ ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. అదేం ప్రాజెక్ట్ వర్క్ టీచర్? చెప్తాను కన్నయ్య. ఈ బౌల్లో ఉన్న చీటీల్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. మీలో ఒకరితో ఇందులో నుంచి ప్రతిసారి 2 చీటీలు తీయిస్తాను. అందులో ఎవరెవరి పేర్లైతే ఉంటాయో వాళ్ళు ఈ సాటర్డే ఒకరింటికి, సండే మరొకరింటికి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు పెట్టిన అన్నమే తినాలి, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. మీకు నచ్చినట్లు కాకుండా వాళ్ళింటి పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. అక్కడున్న స్థితిగతులను గమనించాలి. వాటి ద్వారా మీ నైపుణ్యతని పెంపొందించుకోవాలి. అలా చేస్తే లైఫ్ లో నిజంగానే యూజ్ ఉంటుందా టీచర్? ఖచ్చితంగా ఉంటుంది. మీరు రేపు పెద్దయ్యాక వేరే వేరే చోట్ల జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు తెలియని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను గమనిస్తూ మీకు ఎదురయ్యే అడ్డంకులను దాటేస్తూ ముందుకు వెళ్ళాలంటే మీకు అన్నిటి మీద అవగాహన ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అనుకున్న గమ్యానికి చేరుకోగలరు. అందుకే ఈ ప్రాజెక్ట్ని అందరూ క్రమశిక్షణతో పూర్తి చేయండి. అలా చేసిన వారికి ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు. మీ క్లాస్లో చాలా తెలివైన పర్సన్ కన్నయ్య. కాబట్టి ఈ చీటీలు కన్నయ్యతోనే తీయిద్దాం. ఎప్పుడు తనే ఫస్ట్ క్లాస్ వస్తాడు కదా. కన్నయ్య, నూరా. ఇందులో నుంచి 2 చీటీలు తీ. ఓకే టీచర్. అయాన్, ధనుష్, మీరిద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్ళాలి. ఓకే? అలాగే టీచర్. ఇంకో 2 చీటీలు తీ. ఎవరి పేర్లో చూద్దాం. అర్జున్, రాజు. నా పేరు కన్నయ్యతో రావద్దు, వేరే ఎవరితో వచ్చినా పర్లేదు. ఇంకో 2 చీటీలు తీ. కన్నయ్య, ఈ చీటీలో నా పేరు బిహారీ పేరు రావాలి. కన్నయ్య, షిట్. బిహారీ,
విహారీ, రేపు నువ్వు కన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడే రోజంతా స్పెండ్ చేయాలి. అలాగే టీచర్. కన్నయ్య, నువ్వు వెళ్ళి కూర్చో. పిల్లలు, ఈ ప్రాక్టికల్లో మీకు మార్క్స్ కూడా ఉంటాయి. అందరూ జాగ్రత్తగా చేయండి. అర్థమైందా? విహారీ, నువ్వు మా ఇంటికి రావాలని ఆ కన్నయ్యని మొక్కుకున్నాను. నేనేది అడిగినా కన్నయ్య ఇస్తాడు. అందుకే నువ్వు మా ఇంటికి వచ్చేలా చేశాడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఛా, విహారీ, ఏంటి? రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావు కదా, ఈ విషయం ఇంటికి వెళ్ళగానే మా అమ్మకి చెప్తాను. డాడీ. శ్యామ, పిల్లలు వస్తున్నారు. కన్నయ్య, విహారీ. రేయ్ ఇట్రా. శ్యామమ్మ. కన్నయ్య, క్లాస్లలో చెప్తున్నారు, నీకు అర్థమవుతుందా? ఓ, చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు.